యోగి పాలు తీసుకో అంటూ చాపిన చేతి మీద పాము పిల్లల్లా మెలికపడ్డట్లు సిరి అన్న అక్షరాల మీద యోగి చూపు నిలిచింది. యోగి చూపు చూసిన చైత్ర పెదవులు కొంటెగా బిగుసుకున్నాయి. ఏం మాట్లాడకుండా పాల గ్లాసు అందుకుని మొత్తం గడగడా తాగేశాడు యోగి. అయ్యో నాకు నాకు అని చిన్న పిల్లలా అంది చైత్ర. యోగి మాట్లాడకుండా పక్కనే ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు నడిచి ఐబ్రో పెన్సిల్ తీసుకుని సిరి అన్న అక్షరాల మీద దట్టంగా పూసేశాడు. 2 నిమిషాల తర్వాత సమ్మోహనంగా కళ్ళు తెరువు యోగి అంటూ చైత్ర స్వరం వినిపించింది. కళ్ళు తెరిచిన యోగి కళ్ళెదురుగా ఒక ఫోటో. మీ అమ్మ కదా అన్నాడు. కింద పేరు చూడు అని అంది. సిరిమల్లిక అని రాసి జననం మరణం తేదీలు రాసి ఉన్నాయి. ఈ సిరికి అర్థం తెలిసిందా అని చేయి చాపి కర్టన్తో అక్షరాల మీద నలుపు తుడుస్తూ అంది చైత్ర. యోగి ఒక రకమైన గిల్టీ ఫీలింగ్తో, అంటే నువ్వు ఇప్పటి వరకు నాకు అబద్ధం చెప్పావా అని అడిగాడు. యోగి 2 బుగ్గలు సాగదీస్తూ కొంటెగా, మరి ముద్దపై ఉడుక్కుంటుంటే ముద్దొచ్చి అంది చైత్ర. అప్పటి వరకు ఎప్పటిలా క్యాజువల్గా మాట్లాడుకుంటున్న ఇద్దరికీ హఠాత్తుగా తాము ఎంత దగ్గరగా ఉన్నామో అర్థమైంది. ఒక్కసారిగా సిగ్గుపడి యోగి బుగ్గలు వదిలేసింది. జారిపోతున్న చైత్ర చేతులను చటుక్కున పట్టుకుని